చరిత్రలో ఈ రోజుకు స్వాగతం. మన సౌర కుటుంబంలో చాలా విచిత్రమైన గ్రహం ఏది తెలుసా? అది యురేనస్. 1781 సంవత్సరంలో ఖగోళ శాస్త్రజ్ఞుడు విలియం హ్యాస్టెల్ ఈ గ్రహాన్ని కనుగొన్నారు. టెలిస్కోప్తో కనుగొనబడిన మొదటి గ్రహం ఇదే. యురేనస్ సూర్యుని నుండి 7వ గ్రహం. ఇది సాటర్న్ తర్వాత మరియు నెప్ట్యూన్కి ముందు వస్తుంది. ఈ గ్రహం ప్రత్యేకం ఎందుకంటే ఇది పక్కకు వంగి తిరుగుతుంది. భూమి సుమారు 23 డిగ్రీలు వంగి తిరుగుతుంటే యురేనస్ మాత్రం 98 డిగ్రీలు వంగి తిరుగుతుంది. అంటే ఈ గ్రహం నిజంగా పక్కకు పడుకొని తిరుగుతున్నట్లు ఉంటుంది. అందుకే శాస్త్రజ్ఞులు దీనిని రోలింగ్ ప్లానెట్ అని కూడా అంటారు. యురేనస్ రంగు కూడా చాలా అందంగా ఉంటుంది. ఇది నీలం ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. దానికి కారణం ఏమిటంటే దీని వాతావరణంలో ఉన్న మిథేన్ గ్యాస్. ఈ మిథేన్ సూర్యకాంతిని శోషించి నీలిరంగును తిరిగి ప్రతిబింబిస్తుంది. ఇంకా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే యురేనస్లో ఒక సంవత్సరం చాలా పెద్దది. ఈ గ్రహం సూర్యుడి చుట్టూ ఒకసారి తిరగడానికి 84 భూమి సంవత్సరాలు పడుతుంది. అంటే మీరు యురేనస్ మీద పుడితే మీ పుట్టినరోజు 84 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఇంకా ఈ గ్రహం చాలా చల్లగా ఉంటుంది. యురేనస్లో ఉష్ణోగ్రత -224 డిగ్రీ సెల్సియస్ వరకు పడిపోతుంది. అందుకే మన సౌర కుటుంబంలో అత్యంత చల్లని గ్రహాల్లో ఇది ఒకటి. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే యురేనస్కి కూడా రింగ్స్ ఉన్నాయి. ఇవి శాటర్న్ లాగా కనిపించే రింగులు. మొత్తం 13 రింగ్స్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇంకా యురేనస్కు 24 మూన్లు కూడా ఉన్నాయి. విశ్వం ఎంత పెద్దదో అందులో ఇంకా ఎంత రహస్యాలు దాగి ఉన్నాయో మనం ఎప్పటికీ ఇంకా పూర్తిగా తెలియదు. ఇలాంటి అద్భుతాల్లో ఒకటి యురేనస్ గ్రహం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో రేపు కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ.